బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. అధికారం కోల్పోగానే వలస నేతలు క్రమంగా కారు దిగి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు బయటికి వెళ్లిపోగా తాజాగా వాళ్ల బాటలోనే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఉన్నారు. బీఆర్ఎస్ నుండి వరంగల్ ఎంపీగా టికెట్ పొందిన తన కూతురు కావ్యతో పాటు కాంగ్రెస్ లో చేరనున్నారు. బీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ పొందిన కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పార్టీకి లేఖ సమర్పించారు. ఇటీవల కడియం కావ్యకు వరంగల్ టికెట్ ఇవ్వడంతో గులాబీ పార్టీలోని ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. అభ్యర్థిని మార్చాలని పట్టుబట్టారు. ఈ సమయంలో కావ్య పోటీ నుంచి తప్పుకోవడం, కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వెళ్లిపోతుండడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కడియం కాంగ్రెస్ లో చేరుతుండటంతో వరంగల్ జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. 1-2 రోజుల్లో వరంగల్ ముఖ్య నేతలతో కడియం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతుందని చెప్పాలి. వరంగల్ ఎంపీ టికెట్ పొందిన కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పార్టీకి లేఖ సమర్పించారు. ఇటీవల కడియం కావ్యకు వరంగల్ టికెట్ ఇవ్వడంతో గులాబీ పార్టీలోని ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. అభ్యర్థిని మార్చాలని పట్టుబట్టారు. ఈ సమయంలో కావ్య పోటీ నుంచి తప్పుకోవడం, కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వెళ్లిపోతూ ఉండడంతో రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కడియం కాంగ్రెస్ లో చేరుతుండడంతో వరంగల్ జిల్లాలో రాజకీయాలు పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. నవీన్, రేపో మాపో కడియం శ్రీహరి కాంగ్రెస్ గూటికి చేరునున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే లోక్సభ అభ్యర్థిగా నేను పోటీ చేయనని మాజీ సీఎం కేసీఆర్ కు లేఖ కూడా రాశారు కడియం కావ్య. ఏంటి వరంగల్లో ఎటువంటి పరిస్థితులు లేకుండా ఏంటి అప్డేట్స్? శంకరి, ఇది వరంగల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక కీలక పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత బీఆర్ఎస్ పక్షాన కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు కాకుండా బయటి వ్యక్తి మాట్లాడి వాళ్ళకు నైతికంగా మద్దతుగా ఉన్నటువంటి వ్యక్తి, అసెంబ్లీలో కావచ్చు బయట కావచ్చు, ఇప్పటివరకు నైతిక బలంగా ఉన్నటువంటి కడియం శ్రీహరి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతుండడంతో టీఆర్ఎస్ పార్టీకి ఇదొక ఎదురు దెబ్బగా భావించాల్సి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే చావు దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కీలకమైనటువంటి నేతలంతా కూడా పార్టీని వీడారు. ఇవాళ కీలకమైనటువంటి నేత ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి ఈ విధంగా పార్టీని వీడడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు అయితే మారబోతున్నాయి. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాత కడియం శ్రీహరి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఎందుకంటే ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి ఒక మాజీ మంత్రి ఫోన్ కూడా ట్యాపింగ్ అయినట్టు అధికారులు అంటే విచారణలో బయటపడుతున్నటువంటి నిజాలను బట్టి తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే కడియం శ్రీహరి తన ఫోన్ కూడా సొంత పార్టీలో ఉన్నటువంటి తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారన్నటువంటి వ్యవహారం మీద ఆయన తీవ్ర మనస్తాపం చెందినట్టు మనం విశ్వసనీయంగా తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరాలని భావిస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే కడియం శ్రీహరి రాకతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలం పుంజుకోబోతుంది. ఎందుకంటే ఆయన ఇంతకుముందు టీడీపీలో పనిచేసినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి నేతలంతా కూడా కడియం శ్రీహరికి తెలిసినటువంటి వాళ్ళే. ఇటు వర్ధన్నపేట కావచ్చు, ఇటు పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి కావచ్చు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కావచ్చు, ఈ విధంగా చాలామంది కడియం శ్రీహరితో కలిసి పనిచేసినటువంటి నేతలే ఉన్నారు. కాబట్టి కడియం శ్రీహరికి ఈ వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే ఈజీగా గెలుపు అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. లేదంటే ఆయన కూతురుకు, ఆయన వెనుకుండి నడిపించి ఆయన కూతురుకు టికెట్ ఇచ్చి తర్వాత ఆయనను
రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఏది ఏమైనా ఇవాళ సాయంత్రం ఒక నిర్ణయం అయితే జరగబోతుంది. ప్రస్తుతం కడియం శ్రీహరి ఆయన కూతురుతో పాటు హైదరాబాద్లోనే ఉన్నారు. అయితే ఢిల్లీలో చేరాలా లేదంటే హైదరాబాద్లోనే చేరాలా అన్నటువంటి ఇంకా నిర్ణయం జరగలేదు. కాబట్టి ఆ కాంగ్రెస్ పెద్దలు అపాయింట్మెంట్ ఇస్తే ఆయన ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అక్కడే పార్టీ కండువా మార్చేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇక్కడ హైదరాబాద్లోనే ఆయన మారేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా కడియం శ్రీహరి రాకతో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ వరంగల్ అభ్యర్థిని ఎవరిని ప్రకటించకుండా ఉంది. ఎందుకంటే చాలా పోటీ తీవ్రంగా ఉంది. ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఇది గెలిచే సీట్ కావడంతో ఎక్కువ మంది 50 మంది అభ్యర్థులకు పైగా పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించాలనేటువంటిది పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇక్కడ కుల సమీకరణాలు చూస్తే ఇక మాదిగలకు ఇవ్వాల్సినటువంటి సీటుగా కాంగ్రెస్ భావించింది. అయితే ఆ సామాజిక వర్గానికి సంబంధించి చాలామంది ఆశావాహులు తెరపైకి వచ్చారు. ముందు నుంచి కూడా అటు రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలను కలుస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కడియం శ్రీహరి తీసుకున్నటువంటి నిర్ణయం ఒక సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ మరి కడియం శ్రీహరిక కడియం కావ్యకి ఇస్తుందా అనేటువంటిది మాత్రం చూడాలి. రైట్, థ్యాంక్ యూ నవీన్. రైట్, కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐసీసీ పెద్దలతో భేటీ అయిన తర్వాత దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు అడిగి తెలుసుకుందాం. సో నర్సింగ్రావు, కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరబోతున్నారు అండ్ ఆయన కాంగ్రెస్ లో చేరితే గనక కాంగ్రెస్ మరింత పుంజుకోబోతోంది అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఎస్ నీలిమ, నిన్న సంచలనమైనటువంటి నిర్ణయం అయితే ప్రకటించారు. ఏకంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత కొన్ని సమావేశాలు నిర్వహించినటువంటి కడియం కావ్య నిన్న ఏకంగా తన పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా కేసీఆర్ కే లేఖ రాశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఏ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనేటువంటి దానికి విస్తృతమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. అయితే నిన్న ఆయన వరంగల్ నుంచి హైదరాబాద్ కు వచ్చేశారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లారనేటువంటిది మనకు అనుకున్నటువంటి సమాచారం. ఆయన ఫాలోవర్స్ గానీ ఆయన అనుచరులు ఆయన అభిమానుల నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం. ఏకంగా నేరుగా ఏఐసీసీ పెద్దల నుంచే కాల్ వచ్చింది కడియం శ్రీహరికి. సో ఈ నేపథ్యంలో ఆయన నిన్న రాత్రి 8:45 ఉన్నటువంటి ఫ్లైట్ లో కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్యాన్ని వెంట పెట్టుకుని ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ పెద్దలతో ఈ రోజు సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉందని మనకు తెలుస్తా ఉంది. సో మనకున్నటువంటి సమాచారం మేరకైతే ఒక 2 అంశాలపైన ఏఐసీసీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. అందులో ఒకటి, ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కడియం శ్రీహరి. సో ఆయన్ని ఎంపీగా బరిలోకి నిలపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆయన ఎంపీగా పోటీ చేసిన తర్వాత ఖాళీ అయ్యేటువంటి ఆ స్థానం నుంచి ఆయన కూతురు కడియం కావ్యకి ఎమ్మెల్యేగా టికెట్ ఆఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కానీ కడియం శ్రీహరి ఫ్యామిలీ వైపు నుంచి మాత్రము కడియం శ్రీహరిని మంత్రిని చేసి క్యాబినెట్ లోకి తీసుకొని కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు ఏఐసీసీ పెద్దల్ని కలిసిన తర్వాత ఈ విషయం పైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నర్సింగ్రావు.